హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటి అంటే ఏంటబ్బా యానిమేటెడ్ వీడియోస్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఈ యానిమేటెడ్ వీడియోస్ అయితే చేయడం. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలానే పిల్లలు కూడా ఇలాంటి వీడియోస్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. నార్మల్ వీడియోస్ కంటే కూడా, పెద్దవాళ్ళ కంటే కూడా టీవీ ఈ మధ్య హాలిడేస్లో పిల్లలే కదండి ఎక్కువ వాడేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి, అలానే కొత్తగా ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లేకపోతే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా నేను చూపిస్తున్న ఒక ఛానల్ చూడండి, ఇలాంటి వీడియోస్ పెడితే ఛానల్ మానిటైజేషన్ అవ్వదేమో అని అనుకుంటారు. ఇతను వచ్చేసరికి 2025 జాన్ 21 ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇతనికి 4 లక్షల పైన అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రీసెంట్గా 12 డేస్కి పిన్ వచ్చినట్టుగా అతనైతే చూపిస్తున్నారు చూడండి. మరి అసలు ఇతను వచ్చేసరికి ఎలాంటి వీడియోస్ పెడుతున్నాడో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇతను టోటల్గా అండి మనకి ఇప్పుడు లార్డ్ శివ మీద యానిమేటెడ్ వీడియోస్ అంటే కూర్చున్న లార్డ్ శివ లేవడం ఇలాంటివన్నీ చూపిస్తున్నా చూడండి. సో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ తన ఛానల్ నిండా ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా ఇలాంటివి పెడితే అందరి ఛానల్స్ చూసేస్తే అందరికి క్లిక్ అయిపోతాయి అని అయితే మీరు అలాంటి మైండ్ సెట్తో ఉండొద్దు. ఏమోనండి, ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుంది అనేది అసలు ఎవరూ చెప్పలేం. జనానికి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే కొంతమందికి చాలా యూస్ఫుల్ ఉన్న వీడియోస్ చూస్తూ ఉంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఆ వీడియో నచ్చితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలాగే లైక్ చేస్తారు. ఎక్కువ లైక్స్ వస్తే ఏమవుతుంది, ఇంకో నలుగురికి రీచ్ అవ్వడం, మన ఛానల్ గ్రోత్ అవ్వడం, సబ్స్క్రైబర్స్ రావడం, ఇలాంటి టైప్ ఆఫ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటంటేనండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం మీరు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్తో మీ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే కనుక కొంచెం జనాల్లోకి ఎక్కువ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏదో నాకు తెలిసినది చెప్తున్నాను, కావాల్సిన వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికంటే ముందు మన దగ్గర ఉండాల్సిన యాప్స్ ఏంటంటే పినిన్సెట్ ఒకటి, ఇంకొకటి నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ పినిన్సెట్ని ఓపెన్ చేసుకోండి. పినిన్సెట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నేను లార్డ్ శివ అని అయితే టైప్ చేశాను. సో లార్డ్ శివకి సంబంధించిన ఇమేజెస్ అయితే నాకు కావాలి కాబట్టి ఇప్పుడు అదొక ఇమేజ్ని అయితే నేను పినిన్సెట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇది మనకి ఫ్రీ యాపే కాబట్టి దీంట్లో మనం ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఎన్ని ఇమేజెస్ అయినా సరే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, పినిన్సెట్ నుంచి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటో చెప్తున్నా చూడండి. మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళి పిక్స్వర్స్ ఒకసారి స్పెల్లింగ్ చూసుకోండి. PIXSVERSE అనే ఫస్ట్ యాప్ అయితే కనిపిస్తుంది కదా. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి, దీని యొక్క ఫోటో అయితే ఇలా ఉంటుంది. అదిగో ఫస్ట్ కెమెరా టైప్ ఉంది కదా. సో దాన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నా. దీనివల్ల ఇది ఇప్పుడు లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి. సో మనకి పిక్స్వర్స్ వచ్చేసరికి టోటల్గా ఇది ఇలా అయితే ఉంటుంది. దీంట్లోనే మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ ట్రెండింగ్ ఉంది AI డ్యాన్స్ ఒకటి ఉంది, ఆల్ఫా బాస్ అని, ఇలాంటి మనకి ఈ పిక్స్వర్స్లో చాలా టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ పిక్స్వర్స్ కూడా ఫ్రీ యాపేనండి. కాకపోతే ఏంటంటే దీనికి లిమిట్ అయితే ఉంటుంది. 3 or 4 ఇమేజెస్ మాత్రమే మనం ఇలా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అంటే కనుక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంటే దీనికి కొంచెం అమౌంట్ అనేది మనం పే చేయాలన్నమాట. డైలీ మనకి ఇన్ని క్రెడెన్షియల్స్ అనేవి మనకు వస్తాయండి. పైన చూస్తున్నారు కదా, కొంచెం థండర్ మార్క్ 70 క్రెడెన్షియల్స్ అని ఉంది కదా. ఇది మనం ఏం చేయకపోయినా డైలీ మనకి కొన్ని అయితే వస్తాయి అనమాట. సో ఆ క్రెడెన్షియల్స్ వల్లే మనం డేకి ఒక 3 or 4 లేదా 2 అంతే అలా మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఒక 2-3 అయితే అవైలబిలిటీ ఇస్తుంది కాబట్టి అంతవరకు మనకైతే లిమిట్ అయితే చాలు. చూస్తున్నారు కదా పిక్స్వర్స్లో ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో. ఇప్పుడు ఈ పిక్స్వర్స్ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఒక ఫోటోని ఎడిట్ అయితే చేసి చూపిస్తాను చూడండి. సో దానికండి మనం ఆల్రెడీ పినిన్సెట్ నుంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాం కదా. దీనికి నేను క్యూట్ వర్డ్స్ అనే దాన్ని యూజ్ చేసాను, ఎందుకంటే లార్డ్ శివది కదా, కొంచెం క్యూట్గా ఉండాలని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇక్కడ టెంప్లెట్ క్రియేట్ అని ఉంది కదా, అక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన గ్యాలరీకి వెళ్ళి తర్వాత యువర్ వీడియో ఈజ్ జనరేటింగ్ అని పైన మనకి ఒక మెసేజ్ వచ్చింది కదా, అంటే మన వీడియో జనరేట్ అవుతుంది అనమాట. ఒక 3-2 minutes అయితే పడుతుందండి ఈ వీడియో జనరేట్ అవ్వడానికి అయితే. సో ఇలా కాకుండా మనం చాలా టైప్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. పైన ఆల్రెడీ ఇంకో మెసేజ్ వచ్చింది
వచ్చింది కదా, యువర్ వీడియో ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి. సో అలా వచ్చిన దాన్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను లార్డ్ శివ తీసుకున్నాను. మనకి ఇప్పుడు అది జనరేట్ అయిన తర్వాత టోటల్గా అయితే ఈ వీడియో ఇలా అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ సింబల్ పైన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే వాటర్ మార్క్తో కావాలా, వాటర్ మార్క్ లేకుండా కావాలా అని చెప్పి అడుగుతుంది. మనకి వాటర్ మార్క్తో తీసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు కాబట్టి వాటర్ మార్క్తో విత్ వాటర్ మార్క్ అని క్లిక్ చేసుకున్నట్లు మనకి ఇది గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకుందాం. ఎడిట్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. మనం నార్మల్గా VN యాప్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ VN యాప్ని అయితే ఓపెన్ చేసుకుందామండి. దీంట్లో మనం క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుని మనకి వీడియో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది కదండి గ్యాలరీలో, దాని మీద అయితే మనం ఇప్పుడు ఎడిటింగ్ చేసింది తీసుకుందాం. ఇప్పుడు నాకు పైన పిక్స్వర్స్ అనేది కనిపించకూడదు. దాన్ని ఇప్పుడు దీన్ని షార్ట్గా అప్లోడ్ చేయాలి కాబట్టి 9:16 అనేది సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత క్రాప్ మీద క్లిక్ చేసినట్లయితే క్రాపింగ్ చేసుకోవడానికి, అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలా డ్రాగ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను దీనికి కొన్ని టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. టైటిల్ కూడా మనకి ఇష్టం వచ్చిన టైటిల్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. అలానే ఇంకొకటి అండి, దీనికి ఆల్రెడీ ఒక సౌండ్ అయితే వచ్చింది. ఆ సౌండ్ కూడా మనం డిలీట్ చేసేయాలి. కావాలంటే ఇక్కడ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక మనం అప్లోడ్ చేసే టైంలో కూడా అక్కడ ఆడియో ఏదన్నా అయితే యాడ్ చేసుకుని యూట్యూబ్లో మన ఆడియోని, ఒరిజినల్ ఆడియోని మనం డిలీట్ చేసుకోవచ్చు. తగ్గించేసేసుకుని ఏదన్నా సాంగ్ని మనం దీనికి యాడ్ అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, VNలో వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టోటల్గా అయితే చూపిస్తున్నా చూడండి, ఇదిగో ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాపీరైట్ అని, రీయూజ్డ్ కంటెంట్ అని రాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ వీడియోస్ అయితే యూట్యూబ్లో పెట్టొద్దు. నేను ఇలా అప్లోడ్ చేసి పెట్టుకునేదనండి, ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ న్యూ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేను చేయడానికి మీరిచ్చే నాకు లైక్ సపోర్టివ్గా అయితే ఉంటుందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అయితే మోటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.